కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఈరోజు మరి చాలామంది వివిధ పార్టీల నుంచి కూడా జాయిన్ అయ్యారు. వేణున్నాడు మరి క్యాండిడేట్ పురమల్ల శ్రీనివాస్ అధ్యక్షతన మరి వీళ్ళంతా జాయిన్ కావడం జరిగింది. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మిగతా పార్టీలకు రిజైన్ చేసి ఈ పార్టీలకు రావాల్సి వచ్చింది? నేను ఫస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో తిరిగినన్నా, అంటే జస్ట్ కండువ కప్పుకోలే, కానీ మా అన్న మా కార్పొరేటర్ దగ్గర తిరగడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేయడానికి కారణం నా ఫ్రెండ్సే. నేను బిజినెస్ చేసుకుంటాను, నా డిగ్రీ అయిపోయింది, నేను బిజినెస్ చేసుకుంటాను నా వివిధ కారణాల వల్ల. మా ఫ్రెండ్స్ స్టడీ, వాడు నా ఇంటర్ క్లాస్మేటు, వాడు టాపరు, డిగ్రీ క్లాస్మేటు, మా ఫ్రెండ్ ఒకటి పేరు చెప్తలేను కానీ టాపరు. వానికి ఇప్పుడు ముఖ్య కారణం ఇదే. 124 మార్కులు వచ్చినాయి మొన్న పోలీస్ జాబ్ రాస్తే. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయా, అవి ఇంకా రిజల్ట్ రాలే. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న 6,000 జీతానికి చేస్తాడు. వాళ్ళ నాన్న 6,000 జీతానికి వీని కష్టపడి పెంచి పెద్ద చేసి ఇప్పుడు వానికి ఓన్లీ బయటి తెలియదు, ఇంట్లో ఓన్లీ స్టడీ, మళ్ళీ బయటకు వచ్చి చదువుకున్నాడు, ఈవెంట్స్ ట్రై చేసిండు అంతే. ఆడు జాబ్ బాగా గట్టిగా ట్రై చేసిండు. పోయినసారి 110 మార్కులు వచ్చినాయి. పోయినసారి 110 మార్కులు వస్తే హాఫ్ మార్క్తో పోయింది అప్పుడు కూడా. ఇప్పుడు 14 మార్కులు పెంచారు ఓన్లీ కరీంనగర్ డిస్టిక్. కరీంనగర్ డిస్టిక్కు 114 మార్కులు వచ్చినాయి. సేమ్ బీసీ, వాడు బీసీ. అదే బీసీకి మన హైదరాబాద్లో 60 మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్ వచ్చింది. 65 మార్క్స్ వస్తే జాబ్ ఇచ్చారు, కానిస్టేబుల్ జాబ్. ఇప్పుడు రేపటి రోజు వీనికి జాబ్ రాలే, ఏజ్ అయిపోయింది 28 ఇప్పుడు ఏజ్. ఇప్పుడు ఇంకో 1 ఇయర్ ఇదే ఎలక్షన్ మూమెంట్ నడుస్తుంది, ఇంకో 1 ఇయర్ 30. వాడు సామర్థ్యం పోతుంది, వాడు జాబ్ కొట్టలేడు. నేను కష్టపడి చదివినోనికి నాకు జాబ్ రాలే అని వాడు ధర్నా చేస్తాడు బోర్డులు పట్టుకొని. ఇదే 60 మార్కులు వచ్చిన హైదరాబాద్ కానిస్టేబుల్ వచ్చి వీని కొడతారు. మీరు ఇక పనిలేదారా భయ్, మీరు ఇక్కడ ఎందుకు హైలైట్ చేస్తారు అని చెప్పి వాళ్ళనే కొడతారు. కారణం అది ముఖ్య కారణం. మళ్ళీ రెండోది, 10 సంవత్సరాల నుంచి రోడ్లు బాగా చేసినాం, ఇల్లులు బాగా చేసినాం, బ్రిడ్జులు కట్టినాం అంటారు తప్ప సామాన్య పేదవాడికి ఉపయోగపడింది ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది 10 సంవత్సరాల కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, నాకు కూడా జాగా వచ్చింది అన్న 60 నెంబర్ జాగా. ఇప్పుడు భరంతి లేపి ఇప్పటికి 10 సంవత్సరాలు కట్టింది. ఇప్పుడు దాని వాల్యూ 3,50,000 4 లక్షలు అంటారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు అందులో ఇల్లు కట్టిస్తుంది. నేను కూడా ఒక ఇంటోన్ అవుతాను, నేను రెంట్ అన్నా. నా వాడల మారుతినాల 80% మంది రెంటెడ్ హౌసే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏవే నడుస్తుంది 100% కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం, దానిలో డౌటే లేదు. ఖచ్చితంగా యువత అంతా ఎవ్వరు ఇప్పుడు 500 300 1000 రూపాయలు ఎవ్వడు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, పోతారు, వస్తారు. కానీ ఓటు మాత్రం వాని మనస్సాక్షి తెలుసు. వాని ఇంట్లో మనకు చదువుకున్నాడు, ఇప్పుడు మినిమం చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో వాని ఇంట్లో అయితే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీజేపీ అనేది బండి సంజయ్ గారు వేయనాక ఆ వేవ్ వేయింది. ఆయన ఉన్నప్పుడు కొంచెం ఊపు ఉండే, ఆయన వేయండు కాబట్టి ఇప్పుడు అన్ని సీఎం దాకా అన్ని సీట్లు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుంది. దీంతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు? 500 మంది చేశారు. ఏం చెప్తారు వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఒకటే, నా లెక్కనే సేమ్ కిరాయిన్లు నాకు ఇచ్చి ఇప్పుడు వచ్చిన 500 మందిలో 450 మందికి ఇల్లు లేవు. ఒక మనిషికి కావాల్సింది ఏందన్నా, మెయిన్ ఇల్లు, ఉద్యోగం. ఈ ఇల్లు ఉద్యోగం ఉంటే ఏం ధైర్యం ఇస్తారు అంటున్నా. ఖచ్చితంగా నాతో పాటు మీ అందరికీ ఇప్పుడు అందరికీ ల్యాండ్లు వచ్చినాయి. మ్యాక్సిమం 90% ల్యాండ్లు ఉన్నాయి. అదే గెలితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది అని చెప్తాం. సంవత్సరంలోకి ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది, ఇస్తుంది ఆ నమ్మకంతోనే నేను వీళ్ళకు నమ్మకం ఇచ్చి మేమందరం కలిసి జాయిన్ అవ్వడం జరిగింది. ఏ ప్రాంతం నుంచి వచ్చి? హౌసింగ్ బోర్డ్ కాలనీ, మారుతినగర్, కాపువాడ, మన రేకుర్తి, లక్ష్మీనగర్, కమాన్ చౌరస్తా, గీతాభవన్, సుభాష్ నగర్. అందరూ నా సర్కిల్ ఎవడెవడు ఉన్నాడో అక్కడొక్కడ 10 మంది 5 మంది ఉంటే వాళ్ళందరినీ నేను జాయిన్ అవుతున్నాను వాట్సాప్లో స్టేటస్ పెడితే అన్న నేనత్తం అని చెప్పి అందరు రావడం జరిగింది. పురమల్ల శ్రీనివాస్ గారు ఏం హామీ ఇచ్చారు మీకు? నిన్ను రాజకీయంగా ఆదుకుంటా, నీకు పర్సనల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చూసుకుంటా, మీకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇల్లు, కాంగ్రెస్ పార్టీ మన అచ్చుడితోనే ఖచ్చితంగా మీ అందరికీ ఇల్లు వచ్చే హామీ నేను ఇస్తున్నా అని చెప్పాడు. థ్యాంక్ యూ.